అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం వివిధ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశం నిమిత్తం నోటిఫికేషన్‌ని రిలీజ్ చేసింది. 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు అప్లై చేయాలి అనుకున్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా తమ యొక్క అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాలి. ఆన్లైన్‌లో అఫీషియల్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ముందుగా మనము ఆన్లైన్లో అడ్మిషన్ల నిమిత్తం మనకు స్క్రీన్ మీద కనిపించేటటువంటి ఈ వెబ్ లింక్ని బ్రౌజర్లో టైప్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ప్రాస్పెక్టస్ ఉంది. ఈ ప్రాస్పెక్టస్ అనేది పీడిఎఫ్, ఇందులో వివరాలు ఉంటాయి. కాబట్టి ఈ వివరాలన్నీ ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మనం చదువుకోవాల్సి వస్తుంది. ఎగ్జామ్ డేట్ల గురించి చూసినట్లయితే ఎగ్జామ్ అనేది 22వ తారీఖు ఫిబ్రవరి 2026 రోజు కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఇప్పుడు మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలనుకుంటే ఫీజు పే చేయడానికి 11 డిసెంబర్ 2025 నుంచి ఫీజు పేమెంట్ అనేది మొదలైంది. మరి ఫీజు పేమెంట్కి ఆన్లైన్ అప్లికేషన్కి ఆఖరి తేదీ 21 జనవరి 2026. ఈ ఆఖరి తేదీ అనేది పొడిగించే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది ప్రభుత్వ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ఇక్కడ 2 స్టేజెస్లో ఉంది. ఒకటి ఏంటంటే పేమెంట్ లింక్ అనేది ఇక్కడ ఉంది. ఈ పేమెంట్ లింక్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పే చేయడానికి మనకి ఆన్లైన్ పేమెంట్ కోసం గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. ముందుగా మనం మన యొక్క మొబైల్ నంబర్ ఇచ్చి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే దీని తర్వాత ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో ముందుగా మనం ఈ ప్రాస్పెక్టస్లో ఏమున్నాయో వివరాలు చూద్దాం. ఈ ప్రాస్పెక్టస్ ఒకవేళ ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా పైన క్లియర్గా మెన్షన్ చేసింది అకాడమిక్ ఇయర్ 2026 అండ్ 27కి అడ్మిషన్ల కోసం ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వబడింది. ముందుగా నోటిఫికేషన్లో ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది. ఆ తర్వాత సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ అదర్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే అందులో ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఏం ఫీచర్స్ ఉన్నాయి అనేది ఉంటుంది. దాని తర్వాత ఫ్రీ అమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్లో, హాస్టల్స్లో అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆ తర్వాత ఫ్రీ అమ్యూనిటీస్ ప్రొవైడెడ్ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది, నోట్బుక్స్ ఇస్తారు, టెక్స్ట్ బుక్స్ ఇస్తారు, మంత్లీ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పే చేస్తారు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ డేట్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది ఆదివారం రోజు 22 ఫిబ్రవరి 2026 నాడు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సబ్మిట్ చేయడానికి గాను ప్రస్తుతం మనకి ఆఖరి తేదీ 21 జనవరి 2026. ఇది కొంచెం పొడిగించవచ్చు లేదా పొడిగించకపోవచ్చు కూడా. ఇది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే 5వ తరగతి అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష రాసేవాళ్ళు ప్రస్తుతం 4వ తరగతి చదివే వాళ్ళు అయి ఉండాలి. అలాగే సైమల్టేనియస్గా ఏంటంటే 6వ తరగతిలో ప్రవేశం కోసం 5వ తరగతి చదువుతూ ఉండాలి. ఇలా 9వ తరగతి వరకు ఉంటుంది. ఒక క్యాండిడేట్ ఒక్కసారి మాత్రమే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వీలు ఉంటుంది. ఇంకా అర్హతల్లో పిహెచ్సి పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. అంటే 40% డిజబిలిటీ అనేది సర్టిఫికేట్లో ఉండాలి. ఆ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్ వచ్చేసి 1,50,000 ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ 2 lakhs ఇన్ అర్బన్ ఏరియాస్ ఉండాలి. ఒకవేళ వయస్సు గురించి చూసుకుంటే మరి ఇక్కడ క్లియర్గా టేబుల్ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి వేరే విధంగా ఉంది, అండ్ బీసీ మైనారిటీ అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళకి కూడా వేరే విధంగా ఉంది. 5వ తరగతి అనుకుంటే మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 13 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అదే బీసీ మైనారిటీ అండ్ అదర్ క్యాస్ట్ అనుకుంటే 11 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉండాలి. మీరు ఇక్కడ డేట్స్ చూసుకోవచ్చు, ఫ్రమ్ టు ఇచ్చారు, అంటే ఈ మధ్యలో జన్మించి ఉండాలి. అలాగే 6వ తరగతి చూసుకుంటే మరి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి 14 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసు ఉండాలి. అదే బీసీ మైనారిటీ అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళకి 12 సంవత్సరాలు లేదా
దానికంటే తక్కువ ఉండాలి. ఈ విధంగా ఇక్కడ టేబుల్లో ఏ రకంగా ఇచ్చారో ఆ రకంగా మనం 2 డేట్స్ ఇంక్లూడ్ చేసుకొని మరి ఆ మధ్యలో పుట్టిన వాళ్ళైతే ఆ క్లాస్కి ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి మనం గ్రహించాలి. మరి నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ ద్వారా అప్లై చేసేవాళ్ళు ₹100 ఆన్లైన్ ద్వారా ఫీజు రిజిస్ట్రేషన్ ఫీ అనేది చెల్లించాలి. మరి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ 2 స్టేజెస్లో ఉంటుంది. మనం ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ది ఏంటంటే మనం పేమెంట్ చేయాలి. పేమెంట్ లింక్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. ఓకే, ఇలా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం అనేది రెండవ స్టేజ్. పేమెంట్ తర్వాత ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తామో అందులో ఫిల్ చేసేటప్పుడు మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపించినటువంటి డాక్యుమెంట్స్ అనేది అవసరం ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఫోటోగ్రాఫ్, తర్వాత ఆధార్ కార్డ్, ఆ తర్వాత ఒకవేళ డిజబుల్ క్యాండిడేట్ ఉంటే ఓహెచ్, విహెచ్, హెచ్హెచ్ అనే సర్టిఫికేట్స్, డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆ తర్వాత పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. మరో విషయం ఏంటంటే స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ కానీ ఫోటో కానీ ఏదైనా సరే 100 KBకి తక్కువ సైజులో ఉండాలి. ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మనము ఏ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి అనేది కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒకసారి మనం ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఒకసారి చదువుకోవాలి. ఇక్కడ నోటిఫికేషన్లో మనం చూసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ అడ్మిషన్ ఇన్ స్కూల్స్. సో మనకి అది క్యాస్ట్ వైజ్గా బ్రేకప్ అనేది పర్సంటేజ్ బ్రేకప్ అండ్ మేనేజ్మెంట్ వైజ్ అంటే ఏ సొసైటీలో ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఒకసారి నోటిఫికేషన్లో మనం క్లియర్గా చూసుకుంటే మనకి అర్థమవుతుంది. నోటిఫికేషన్లో ఇచ్చిన మరో అంశం ఏంటంటే ఒకవేళ సెలెక్ట్ అయితే మనం ఏమేం డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాలనేది కూడా ఇవ్వడం జరిగింది. ప్రూఫ్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, ప్రీవియస్ క్లాస్ బోనఫైడ్ ఉండాలి, ఆ తర్వాత మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, డిజబిలిటీ అయితే డిజబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆ తర్వాత టీసీ ఫ్రమ్ ద ప్రజెంట్ స్కూల్ అంటే ఏ స్కూల్లో అయితే ప్రీవియస్ చదివారు అంటే అడ్మిషన్ 5th క్లాస్ అయితే 4th క్లాస్లో కంప్లీట్ అయినట్టుగా టీసీ అనేది ఆ స్కూల్ నుంచి తీసుకొని ఉండాలి. చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే అందులో ఎన్ని మార్కులు, ఏ పార్ట్కి ఎన్ని మార్కులు అనేది నోటిఫికేషన్లో క్లియర్గా టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్స్ విత్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అది కూడా 5th క్లాస్, 6th క్లాస్, 7th, 8th, 9th ఇవి కొంచెం వేరేగా ఉన్నాయి. అంటే 6th క్లాస్లో ఉన్నట్టు 7th క్లాస్ వాళ్ళకి లేదు. మోస్ట్లీ 5th వేరే ఉంది, 6th, 7th ఒకటేలాగా ఉన్నాయి అండ్ 8th, 9thకి కొంచెం వేరే ఉంది. కాబట్టి ఇది నోటిఫికేషన్లో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా ఎగ్జామ్ అపియర్ అయ్యేటప్పుడు మరి ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓఎంఆర్ షీట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈ ఓఎంఆర్ షీట్లో బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తోటి ఓఎంఆర్ షీట్లో ఉన్న బబుల్స్ని ఫిల్ చేసి మనం ఆన్సర్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆన్లైన్ వ్యూ చూసుకున్నట్టయితే యూజర్ ఇంటర్ఫేస్ ఈ రకంగా ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది, దాన్ని మనం ఇక్కడ కింద స్క్రోల్ చేసినట్లయితే ఇప్పుడు ఇక్కడ మనం ఇంతకుముందు ప్రాస్పెక్టస్ చూసాం. ఆ ప్రాస్పెక్టస్ లింక్ అనేది ఇక్కడ ఉంది, డేట్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత రైట్ సైడ్లో పేమెంట్ లింక్ ఉంది. ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ చేసి చూసాం. ఇది అప్లికేషన్ లింక్ మనం అప్లికేషన్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్లో మనం ఫస్ట్ పేమెంట్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ అనేది ఇక్కడ మనం డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ రోజు పే చేసామనేది. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనము ఎప్పుడైతే ఫీ పే చేస్తామో క్యాండిడేట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది సబ్మిట్ చేస్తాము పేమెంట్ చేసేటప్పుడు. సో ఆ డీటెయిల్స్ అని ఇక్కడ కరెక్ట్గా ఇస్తేనే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం కిందకి స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు చాలా లింక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్కూల్ లిస్ట్ అనేది ఉంది. ఈ స్కూల్ లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ స్కూల్ లిస్ట్ మనం చూడొచ్చు. అంటే మనకి ఈ 5th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు అడ్మిషన్ రిలేటెడ్ స్కూల్ లిస్టు. ఇందులో మనము డిస్ట్రిక్ట్ వైజ్గా స్కూల్ లిస్ట్ అనేది చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లింక్ అనేది ఓఎంఆర్ షీట్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఓఎంఆర్ ఎలా ఫిల్ చేయాలి ఏం లేదనేది మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం క్లియర్గా చదవాలి. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈ ఎలా బబుల్ చేయాలి ఏం లేదనే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే,
ఇందులో నెక్స్ట్ లింక్ వచ్చేసి యూజర్ మాన్యువల్ ఉంది. అంటే యూజర్ మాన్యువల్ అంటే ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఏ రకంగా ఉంది, ఆన్లైన్ వెబ్సైట్ అనేది, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఆ తర్వాత చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ లింక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే 5th క్లాస్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఒకటి ఇచ్చారు. తర్వాత 6th క్లాస్, 7th క్లాస్, 8th అండ్ 9th క్లాస్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ చూసుకోవడానికి ఇచ్చారు. ఆ తర్వాత మోడల్ ఓఎంఆర్ షీట్ ఫర్ 5th క్లాస్ ఇచ్చారు. ఇది 5th క్లాస్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది మోడల్ ఓఎంఆర్ షీట్ అంటే ఎగ్జామినేషన్లో మనకి ఇదే రకంగా ఓఎంఆర్ షీట్ అనేది ఉంటుంది. ఓకే, ఆ తర్వాత కింద 6th క్లాస్ కూడా ఇచ్చారు, అది కూడా ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ 5th క్లాస్ది మనకు కనిపిస్తుంది ఓఎంఆర్ షీట్. ఈ రకంగా ఓఎంఆర్ షీట్ అనేది ఉంటుంది. సో ఈ ఓఎంఆర్ షీట్లో ఇక్కడ ఈ బుక్లెట్ కోడ్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేయాలి, ఏనా, బీనా, సీనా, డీనా అనేది. ఓకే, ఇక్కడ కూడా బుక్లెట్ కోడ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫోటో ఉంటుంది, ప్రాపర్గా చెక్ చేసుకోవాలి, అండ్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇందులో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది 6th క్లాస్ ఓఎంఆర్ షీట్ ఈ విధంగా ఉంటుంది. సో పెద్ద తేడా అయితే ఏం లేదు. ఓకే, రెండు సేమే ఉన్నాయి, కాకపోతే 6th నుండి 9th వాళ్ళకి ఒక ఓఎంఆర్ షీట్ అని చెప్పేసి, నెక్స్ట్ 5th క్లాస్ వాళ్ళకి ఒక ఓఎంఆర్ షీట్ అని చెప్పేసి సపరేట్గా ఇక్కడ లింక్స్ ఇవ్వడం జరిగింది ఈ ఆన్లైన్ హోమ్ పేజ్లో. ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ కింద ఇంకా స్క్రోల్ చేసినట్టయితే మనకి సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అనేది ఇచ్చారు. మనం ఆల్రెడీ సబ్మిట్ చేసాం, మనం డౌన్లోడ్ కాలేదు అప్లికేషన్ అనుకుంటే మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది, ఆ ఐడి అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఇవి ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ వస్తుంది. లేదు మనకి అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి తెలియదు అంటే పేమెంట్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఉంటుంది కదా, ఆ పేమెంట్ అక్నాలెడ్జ్మెంట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనం ఆల్రెడీ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. దాని తర్వాత నో యువర్ పేమెంట్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్. మనకు పేమెంట్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ కూడా తెలియదు అనుకుంటే మనం ఈ లింక్ అనేది క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ సెలెక్ట్ నోటిఫికేషన్, దాని తర్వాత క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ ఇవి ఇస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఆథెంటికేట్ చేసిన తర్వాత మన పేమెంట్ చేసిన అక్నాలెడ్జ్మెంట్ నంబర్ అనేది వస్తుంది. ఆ నంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి మన సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు ఇచ్చారు ఆప్షన్ అంటే కొన్నిసార్లు మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ద మూమెంట్ నెట్ డిస్కనెక్ట్ కావడము, లేకపోతే పవర్ ఇష్యూస్ రావడము, ఇంకేదో జరగడము ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిపోయి ఉంటుంది కానీ అది మనకు డౌన్లోడ్ అయ్యి ఉండదు. మన దగ్గర ఉండకపోవడం వల్ల మనం ఏమనుకుంటామంటే ఆల్రెడీ సబ్మిట్ కాలేదేమో, ఫెయిల్ అయ్యిందేమో కాబట్టి మళ్ళీ చేద్దామని ట్రై చేస్తారు కానీ అది రాదు. ఒకసారి ఒక క్యాండిడేట్కి అయిపోతే ఆధార్ నెంబర్ కూడా అడుగుతున్నారు కాబట్టి మరి ఒకసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ సబ్మిట్ చేయడం కుదరకపోవచ్చు. కాబట్టి ఈ రకంగా మనకి ఈ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సొసైటీ వైజ్గా ఇక్కడ ఫోన్ నంబర్స్ కూడా ఇదే వెబ్ పేజ్లో ఇచ్చారు. మెయిల్ ఐడీస్, ఫోన్ నంబర్స్, సపోర్ట్ పర్పస్గా ఇది హెల్ప్ డెస్క్ నంబర్స్. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా మనం దీనికి కాల్ చేయొచ్చు. ఓకే, టెక్నికల్ ఇష్యూస్ కోసం ఇక్కడ నంబర్స్ ఇచ్చారు, దీనికి కాల్ చేయొచ్చు. ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆ పర్టికులర్ సొసైటీకి కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.